छात्रों స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం మన హిందీ గ్రామర్లో నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే శుద్ధ కీజియే అనేటువంటి టాపిక్ మనము చెప్పుకుంటున్నాం. శుద్ధ కీజియే అనేటువంటి టాపిక్. సో శుద్ధ కీజియే అంటే ఇంగ్లీష్లో దీన్ని కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అని కూడా అంటారనమాట. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి వాక్యంలో తప్పు ఉంటుంది, దాన్ని మనము సరిచేసి రాయాలి. దాన్ని హిందీలో శుద్ధ కర్ణ లేదా శుద్ధ కీజియే ఈ విధంగా చెప్తారనమాట. ఓకే, సో మరి మనం ఒక్కొక్కటి చూద్దాం. ఏంటి అసలు శుద్ధ కీజియే అంటే ఏంటి, ఎట్లా ఏమని. సో ఇప్పుడు దీన్ని శుద్ధ కీజియే అనేటువంటి టాపిక్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే ముందుగా మనకు హిందీ వ్యాకరణానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం బాగా ఉండాలి. సో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్లో హిందీ వ్యాకరణ గురించి చాలా నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పుకున్నామా? ఓకే, సో అవన్నీ కూడా మీరు ఏం చేయాలి అని అంటే హిందీ వ్యాకరణానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఇచ్చినటువంటి వాక్యము ఆ హిందీ వ్యాకరణ నియమాల ప్రకారం ఉందా లేదా అనేటువంటిది చూసుకొని మనం ఏం చేస్తాము, ఒకవేళ ఏదైనా వ్యాకరణబద్ధంగా లేకపోతే వ్యాకరణబద్ధంగా మనము దాన్ని సరిచేసి రాస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో హిందీ వ్యాకరణం మీద, హిందీ భాష మీద మంచి పట్టు ఉంటే మనము శుద్ధ కీజియే అనేటువంటిది బాగా చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే వాడుక భాషలో హిందీ భాషని మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ వ్యాకరణబద్ధమైనటువంటి తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో రాసేటప్పుడు ఎక్కువ మంది బాగానే రాస్తారు, కానీ మాట్లాడేటప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ హిందీ భాషలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే కొద్దిమంది రాసేటప్పుడు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. సరే, మరి రాసేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా మరి కరెక్ట్ హిందీ, శుద్ధ హిందీ, కరెక్ట్ హిందీ అనేటువంటిది మనం మాట్లాడాలి లేదా రాయాలి. కాబట్టి మరి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని కొన్ని మనము ఎగ్జాంపుల్స్ అట్లాంటివి పరిశీలిస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. కామన్ మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటారు, వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి. तो छात्रों, आज हम व्याकरण में शुद्ध कीजिए इस विषय को पढ़ाने जा रहे हैं. तो आप सब जानते ही हैं कि हिंदी व्याकरण या हिंदी भाषा से संबंधित ज्ञान, हिंदी व्याकरण का ज्ञान या हिंदी भाषा का ज्ञान आपको अच्छी तरह रहते तो आप इस विषय को अच्छी तरह समझ सकते हैं और अच्छी तरह अभ्यास भी कर सकते हैं, अच्छी तरह परीक्षाओं में लिख भी सकते हैं इस विषय से संबंधित प्रश्नों का जवाब. ठीक है, तो हिंदी व्याकरण से संबंधित नियम की जानकारी रहना चाहिए. ओके, और बोलचाल की हिंदी में किस तरह की गलतियां ज़्यादातर करते हैं उसकी जानकारी रहनी चाहिए. ठीक है, अभी ज़्यादातर बोलचाल की हिंदी में गलतियां ज़्यादा करते हैं और बोलचाल की हिंदी को लिखते समय किताबों में लाने का कोशिश करते हैं, तब भी बहुत सारे गलतियां होते हैं. तो क्यों गलतियां होते हैं, कैसे होते हैं और कैसे उनको शुद्ध करना है, इससे संबंधित नियम की जानकारी आपको रहना चाहिए. तो नियम जानना और साधना करना, अभ्यास करने से आपको धीरे धीरे यह विषय जो है इस विषय के ऊपर काबू आप पा सकते हैं और आगे आगे आप शुद्ध हिंदी में लिखना बोलना भी आपको आदत पड़ जाएगी. लेकिन उससे पहले अभ्यास करना है. अनुभव, अध्ययन और अभ्यास, इन तीनों से आप शुद्ध हिंदी या अशुद्ध हिंदी को शुद्ध करना, ये सब जो है आप जान सकते हैं. ठीक है, तो इस कक्षा में हम देखेंगे किस तरह की गलतियां ज़्यादा करते हैं खास करके हिंदी भाषा में या व्याकरण में, वह देखेंगे. तो सबसे पहले हम आपको कुछ दिखाएंगे. जैसा कि यह एक स्क्रीनशॉट है, इसके ऊपर ध्यान दिए तो आपको
तो देखिए, अशुद्ध वाक्यों का संशोधन, ऐसा यहाँ पे शीर्षक आपको दिखाई दे रहा है। ठीक है, अशुद्ध वाक्य मतलब जिन वाक्यों में व्याकरण की दृष्टि से अशुद्धि होती है, गलती होती है, उन वाक्यों को क्या करना है? सुधारना है, संशोधन करना है, शुद्ध करना है। ठीक है, सो करेक्शन ऑफ इनकरेक्ट सेंटेंसेस, इस विषय को हम पढ़ाने जा रहे हैं। तो देखिए, जैसा कि आम बोलचाल की भाषा में हम प्रायः इस प्रकार की अशुद्धियां करते हैं। व्याकरण की रूप से ऐसे वाक्य अशुद्ध माने जाते हैं। ओके, तो अभी अभी मैं आपको स्पष्ट किया कि बोलचाल की भाषा में, आम बोलचाल की, आम जनता की बोलचाल की भाषा में, ठीक है, हम क्या करते हैं? प्रायः नीचे दिए गए या बताए जाने वाले प्रकार के गलतियां जो है हम करते हैं। ठीक है, और व्याकरण की दृष्टि से या व्याकरणिक रूप से ऐसे वाक्य जो है अशुद्ध माने जाते हैं, अशुद्ध माने जाते हैं। तो सामान्यतः की जाने वाली कुछ अशुद्धियों के उदाहरण जो है इस प्रकार हैं। సో ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ గమనిస్తే స్క్రీన్లో ఫస్ట్ టైటిల్ చూడండి, అశుద్ధ వాక్యం కా సంశోధన్ అని. అశుద్ధ అంటే తప్పులు ఉండేటువంటి వాక్యాలని, సంశోధన్ సరి చేయటం. సో వాక్యాల్లో తప్పులు ఉంటే దాన్ని సరి చేయటం అని. ఓకే, సరే, మరి తప్పులు ఎందుకు వస్తాయి అని అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మామూలు ప్రజలు లేదా మామూలు ప్రజలు మాట్లాడుకునేటువంటి వాడుక భాష, వాడుక హిందీ భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో మన కింద చెప్పుకోబోయేటువంటి లేదా తర్వాత డిస్కస్ చేయబోయేటువంటి రకరకాల తప్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అవి వ్యాకరణం ప్రకారం, వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకొని, హిందీ వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అటువంటి వాక్యాలన్నీ కూడా తప్పులుగా ఉంటాయి. ఓకే, సో కాబట్టి మరి ఏంటి, ఎటువంటి తప్పులు చేస్తారు ఈ వాడుక భాష అయినటువంటి హిందీలో అనేటువంటిది మనం ఒక్కొక్క టాపిక్ వైజ్గా చూద్దాం. అంటే గ్రామర్లో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్గా వాటికి సంబంధించిన మిస్టేక్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. तो व्याकरण में तरह तरह के विषय होते हैं ना, तो एक एक तरह के विषय से संबंधित बोलचाल की भाषा में कैसे करते हैं हम उदाहरण के साथ देखेंगे। तो सबसे पहले देखिए, संज्ञा, संज्ञा संबंधी अशुद्धियां, संज्ञा संबंधी अशुद्धियां। संज्ञा, संज्ञा का मतलब क्या है? नाम को बताने वाले शब्द, जिन शब्दों से आपको किसी भी वस्तु या व्यक्ति का, व्यक्ति के नाम का बोध होता है, उसे संज्ञा करके कहते हैं। ऐसा आप संज्ञा की परिभाषा के बारे में सुने ही होंगे। ठीक है, तो इस तरह संज्ञा से संबंधी अशुद्धियाँ, तो कुछ गलतियाँ जो है बोलचाल की भाषा में लोग आमतौर से इस तरह की गलतियां करते हैं, खास करके संज्ञा से संबंधित करते हैं। जैसा कि एक वाक्य देखिए यहाँ पे, वह शनिवार के दिन चला गया, वह शनिवार के दिन चला गया। इस वाक्य में, इस वाक्य में शनिवार जो है, शनिवार, ये शनिवार जो है संज्ञा है, संज्ञा, यह नाम बता रही है, एक दिन का नाम जो है इस शब्द से हमको स्पष्ट हो रहा है। ठीक है, तो ये संज्ञा है, तो इससे संबंधित गलती है इसमें। तो इसीलिए अगर आप इस गलती को सुधारते तो सुधारे हुए रूप या शुद्ध रूप अगर आप देखते हैं, यहाँ पे वाक्य है, क्या है? वह शनिवार को चला गया। यहाँ पे वह शनिवार के दिन चला गया, यहाँ पे क्या है? वह शनिवार को चला गया। तो शनिवार के दिन, ये जो है ये गलत है। शनिवार जो है वह एक दिन का नाम है,
फिर दिन शब्द का प्रयोग करने की जरूरत नहीं है। तो वह शनिवार के चला गया नहीं आता, तो वह शनिवार को चला गया, वह शनिवार को चला गया, वह सही है। ठीक है। तो और ऐसे ही अगर आप देखते हैं, हमें अपने देश पर अहंकार है, हमें अपने देश पर अहंकार है, यह अशुद्ध वाक्य है। इसका शुद्ध रूप देखिए, हमें अपने देश पर गर्व है। तो यहाँ पे अहंकार शब्द का प्रयोग किया है इस वाक्य में, यह गलत है। ठीक है। अपने देश पर, अपने मिट्टी पर, ठीक है, अपने मुल्क पर हमें क्या होता है, गर्व होता है, अहंकार नहीं होता है। तो सही संज्ञा का प्रयोग यहाँ पे नहीं किए हैं। और इसका शुद्ध रूप देखिए, हमें अपने देश पर गर्व है, गर्व है। फिर देखिए, कुछ दुर्जन व्यक्तियों ने आतंक फैला रखा है। ठीक है। तो इसका शुद्ध रूप देखिए, ये अशुद्ध वाक्य है, तो इसका शुद्ध रूप क्या है, कुछ दुर्जनों ने आतंक फैला रखा है। तो यहाँ पे भी वाक्य में दुर्जन व्यक्तियों ने है ना, तो दुर्जन का मतलब ही वे व्यक्ति जो दुष्ट होते हैं। तो दुर्जन शब्द में ही व्यक्ति शब्द से जो अर्थ निकल कर आता है, वह उस शब्द में ही निहित है। ठीक है, अंतर्निहित है। फिर अलग से व्यक्तियों इस तरह के शब्द का प्रयोग करने की जरूरत नहीं है। तो इसीलिए कुछ दुर्जन ने आतंक फैला रखा है, ये सही है। कुछ दुर्जनों ने आतंक फैला रखा है। फिर मुझे आम का फल अच्छा लगता है, तो ये भी अशुद्ध वाक्य है। इस वाक्य में भी गलतियां हैं। तो इसे शुद्ध करना है तो मुझे आम अच्छा लगता है। तो आम का फल इस तरह का प्रयोग किए है ना, ये गलत है। आम का मतलब ही वही एक फल है। एक आम नामक एक पेड़ के फल को आम करके कहते हैं। आम शब्द से ही हमें आम फल का अर्थ निकल कर आता है। तो इसीलिए अलग से आम का फल करके लिखने की जरूरत नहीं है। तो मुझे आम अच्छा लगता है ऐसा लिखे तो काफ़ी है। ठीक है। సో మనము ఇందాక చెప్పుకున్నాము, రకరకాల వ్యాకరణంలో రకరకాల టాపిక్స్ ఉంటాయి, రకరకాల విషయాలు. సో ఒక్కొక్క రకమైనటువంటి టాపిక్ బేస్ చేసుకొని ఉండేటువంటి మిస్టేక్స్ని మనం ఉదాహరణగా పరిశీలించి చూద్దాం. సో ముందుగా సంజ్ఞా సంబంధి అశుద్ధ్య. సంజ్ఞ అంటే నామవాచకం అని. ఓకే. నామవాచకానికి సంబంధించినటువంటి తప్పులు, నామవాచకాన్ని తప్పుగా ఉపయోగించడము అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎలా అనేది ఉదాహరణ చూడండి. సో ఇక్కడ ఎడం వైపున తప్పుడు ప్రయోగాలు, నామవాచకానికి సంబంధించి తప్పుగా ఉపయోగించినటువంటి వాక్యాలు ఉంటాయి. కుడివైపున వాటిని సరిచేసి రాసినటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మొట్టమొదటి వాక్యం చూస్తే ఉదాహరణకు వహ్ శనివార్ కే దిన్ చలా గయా అనే వాక్యం తీసుకుంటే, ఈ వాక్యంలో శనివార్ కే దిన్, శనివార్ మళ్ళీ దిన్ ఇట్లా రెండు వచ్చాయి, రెండు పదాలు. వాస్తవానికి శనివార్ అంటేనే అదొక దినం పేరు, కాబట్టి మళ్ళీ దిన్ అనేటువంటి పదం వాడాల్సిన అవసరం లేదు. సో దిన్ అనేటువంటి తీసేయాలి. అప్పుడు శనివార్కే చలాగే, శనివార్కే చలాగే అనే తప్పు, కాబట్టి శనివార్కో చలాగయా, శనివార్కో చలాగయా. సో అటువంటిదే కుచ్ దుర్జన్ వ్యక్తియోంని ఆతంక్ ఫైలా రఖా హై. ఇక్కడ కూడా దుర్జన్ అనేటువంటి సంజ్ఞ ఉంది కదా, ఆ దుర్జన్ అనేటువంటి సంజ్ఞా శబ్దంలోనే ఒక ఏమిటి, చెడ్డ వ్యక్తుల్ని దుర్జన్ అంటారు అని. కాబట్టి మళ్ళీ వ్యక్తి అనేటువంటి, వ్యక్తియం అనేటువంటి పదాన్ని మనం వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి కుచ్ దుర్జన్ని ఆతంక్ ఫైలా రఖా హై అని మనం వస్తుంది. ఇక్కడ వ్యక్తియం అని ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి దుర్జనో, కుచ్ దుర్జనోని ఆతంక్ ఫైలా రఖా హై అని చెప్పి మారిస్తే సరిపోతుంది. సో అలాగే ముझे ఆమ్ కా ఫల్ అచ్చా లగ్తా హై, ఈ వాక్యంలో కూడా ఆమ్, ఆమ్ కా ఫల్ ఇదంతా కూడా సంజ్ఞ అనమాట. బట్ ఇక్కడ రెండు ఉపయోగించారు, ఆమ్ అని ఫల్ అని. రెండు అవసరం లేదు, ఒకటి చాలు. ఆమ్ అని అంటే చాలు, దాని ద్వారానే మామిడి పండు అనేటువంటి అర్థం వస్తుంది. మళ్ళీ సపరేట్గా మామిడి పండు యొక్క పండు అన్నట్టుగా అవసరం లేదనమాట. ఓకే. కాబట్టి ముझे ఆమ్ కా ఫల్ అచ్చా లగ్తా హై అనేటువంటి దాన్ని, ఈ అశుద్ధ వాక్యాన్ని శుద్ధి చేస్తే ఎలా వస్తుంది, ముझे ఆమ్ అచ్చా లగ్తా హై అని చెప్పి వస్తుందన్నమాట. తర్వాత హమే అప్నే దేశ్ పర్ అహంకార్ హై అనేటువంటి వాక్యాన్ని చూస్తే, ఈ వాక్యంలో కూడా దేశ్ అనేటువంటిది, ఓకే, దేశ్ పర్ అహంకార్, అహంకార్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఓకే.
సో ఈ అహంకార అనేటువంటి పదము ఏదైతే ఉందో ఈ పదంలో మనం గమనించాల్సింది అహంకార అనేటువంటి పదాన్ని వాస్తవానికి ఇక్కడ ఉపయోగించకూడదు. ఏం పదం ఉపయోగించాలి? అహంకార బదులు గర్వ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. సో మాకు మా దేశం అంటే ఎంతో గర్వము, మేము గర్వపడతాము మా దేశం అంటే అనే భావం వస్తుంది. కానీ మాకు మా దేశం అంటే అహంకారము అని ఎవరు అనరన్నమాట. కాబట్టి అహంకార అనేటువంటి సంజ్ఞాపద ప్రయోగము ఇక్కడ సూటబుల్ కాదు. కాబట్టి ఇక్కడ గర్వ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, तो आगे देखिए, इसी प्रकार आगे देखिए। अब हम देखेंगे सर्वनाम संबंधी अशुद्धियां। सर्वनाम संबंधी अशुद्धियां। సో మరి ఇందాక నామవాచకానికి సంబంధించినటువంటి తప్పులు ఏం చేస్తారో వాటిని చూసాము. ఇప్పుడు మనము సర్వనామము అనేది ఏదైతే ఉంటుందో వ్యాకరణంలో దానికి సంబంధించిన తప్పులు ఏ విధంగా వాక్యాల్లో చేస్తారో అనేది చూద్దాం. अब हम देखेंगे सर्वनाम से संबंधित अशुद्धियां बोलचाल की भाषा में या लिखने की भाषा में, आम जनता की भाषा में, ठीक है। कैसे सर्वनाम से संबंधित गलतियां करते हैं, उसको किस तरह शुद्ध करना है वह देखेंगे। तो सबसे पहले देखिए एक उदाहरण, अशुद्ध वाक्य देखिए। तेरे को देने के लिए कुछ नहीं बचा। को देने के लिए कुछ नहीं बचा। यहाँ तेरे को जो है यह बोलचाल की भाषा में चलेगा, लेकिन व्याकरण की दृष्टि से इस तरह का प्रयोग जो है गलत है। इसे तेरे को नाम प्लस कारक ये दोनों मिलके तुम्हें हो जाता है। तो तेरे को तुम्हें कर देना और बाद में देने के लिए कुछ नहीं बचा, तुम्हें देने के लिए कुछ नहीं बचा, ऐसा करे तो वाक्य जो है शुद्ध होता है। तो यहाँ जो है ये नाम तेरे प्लस कारक ये प्रत्यय को ये दोनों मिलकर तेरे प्लस को तुम्हें होता है, ठीक है। तुम्हें का प्रयोग करना जो है व्याकरण की दृष्टि से सही है, ठीक है। तो यहाँ पे ये सर्वनाम प्लस प्रत्यय मिलकर व्याकरण की दृष्टि से कैसे बदलते हैं इसकी जानकारी रहते तो आप इस तरह की गलतियाँ नहीं करेंगे। फिर उन्होंने कहाँ जाना है, ऐसा यहाँ पे वाक्य है। तो उन्होंने कहाँ जाना है, ला लग बोल बोल सब चुप, उन्होंने कहाँ जाना है, ठीक है। तो यहाँ पे ने का प्रयोग जो है सर्वनाम के साथ ने प्रत्यय का प्रयोग नहीं करना चाहिए, ठीक है। इस तरह की गलती है यहाँ पे। तो क्या करना है, उन्हें कहाँ जाना है ऐसा लिखे तो अशुद्ध हो जाता है, ने निकाल देना। यहाँ पे ने नहीं आता, ने नहीं आता क्योंकि वाक्य जो है भूतकाल में नहीं है। क्यों नहीं आता ने, क्योंकि वाक्य भूतकाल में नहीं है। तो इस ने प्रत्यय का प्रयोग केवल भूतकाल में ही होता है। तो इसलिए उन्हें का प्रयोग किए तो वह सही होता है। సో మరి ఇందాక మనం రెండు ఉదాహరణలు చెప్పుకున్నాము. ఈ నామవాచక సర్వనామానికి సంబంధించినటువంటి తప్పులు, సర్వనామాలను ఉపయోగించే సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎట్లా సర్వనామాలకు సంబంధించిన తప్పులు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఉదాహరణ చూడండి. తేరేకో దేనేకే లే కుచ్ నహీ బచా అనే వాక్యాన్ని తీసుకుంటే ఇందులో తేరేకో అనేటువంటి ఈ సర్వనామం తేరే ప్లస్ కో అనేటువంటి ప్రత్యయం ఈ రెండింటిని ఇలా ఉపయోగించారు తేరేకో అని. కానీ అది వ్యాకరణం చూస్తే అటువంటి ప్రయోగం తప్పమాట. ఎందుకంటే తేరే ప్లస్ కో అనేటువంటి తేరే సర్వనామం ప్లస్ కో అనే ప్రత్యయం రెండు కలిసి తుమ్హే అని మారుతుంది అనమాట. తుమ్హే, ఓకే. సో మనకి సర్వనామ పదాలు ఏవేవైతే ఉన్నాయి ఫస్ట్ ప్రథమ పురుషు, ద్వితీయ పురుషు, అన్ని పురుషులో సర్వనామాలకు సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యయాలతో, విభిన్న రకాల ప్రత్యయాలతో కలిసినప్పుడు వాటి రూపంలో చాలా మార్పు వస్తుంది. సో తేరే ప్లస్ కో తుమ్హే అవుతుంది, మై ప్లస్ కో మేరే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన జ్ఞానం ఉంటే మీరు కరెక్ట్గా ఇక్కడ చేయగలుగుతారు. సో ఇక్కడ తేరేకో అనే పద ప్రయోగం కరెక్ట్ కాదు, తుమ్హే అనేటువంటి. నెక్స్ట్ ఉన్హోనే కహా జానా వాక్యము. ఇక్కడ ఉన్హే యాక్చువల్గా ఉన్హే అనేటువంటి
సర్వనామానికి నే అనేటువంటి ప్రత్యయాన్ని జోడించారు. ఓకే. సో ఇక్కడ ఉన్హే ప్లస్ నే ఉన్హోనే కరెక్ట్ అయినప్పటికీ వాక్యము భూతకాలంలో లేదు కాబట్టి ఇక్కడ నే అనేటువంటి ప్రత్యయాన్ని మనం ఉపయోగించకూడదు. సో ఉన్హే కహా జానా హై అని ఉపయోగించాలి. ఉన్హే కహా జానా హై. ఇంకా చెప్పాల్సి వస్తే ఇక్కడ వాక్యం భూతకాలంలో లేదు ఒకటి. రెండవది ఇది సకర్మకం కాదు. ఈ వాక్యము సకర్మక వాక్యం కాదు. అంటే ఇందులో క్రియ సకర్మకం కాదు. క్రియ సకర్మకమైనప్పుడే కర్తతో పాటు నే ప్రత్యయము వస్తుంది అని చెప్పి మనం నే ప్రత్యయాన్ని ఉపయోగించేదానికి సంబంధించిన వ్యాకరణ నియమాల గురించి చదువుకున్నాం. సో ఆ విధంగా చూసినా కూడా ఉన్హే తర్వాత నే అనేటువంటిది రాదు. తర్వాత हमारे को तुमसे कुछ काम है, हमारे को तुमसे कुछ काम है. तो इस वाक्य में हमारे को, हमारे सर्वनाम है, को जो है प्रत्यय है. हमारे को इस तरह का प्रयोग करना जो है सर्वनाम प्लस प्रत्यय को इस तरह मिला के प्रयोग करना गलत है. ये दोनों मिलके क्या होता है, हमारे प्लस को हमें होता है. हमें 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 तुमसे कुछ काम है. तो हमारे को हमें हमें हमें, ठीक है. तो हमें प्रयोग करें तो वह शुद्ध है, हमारे को ऐसा प्रयोग किए तो वह अशुद्ध है. ठीक है. फिर वह लड़के को बुला लाओ. तो यहाँ पे भी वह सर्वनाम का प्रयोग किए हैं, ये गलत है. यहाँ पे वह की जगह उस शब्द का प्रयोग करना. तो उस लड़के को बुला लाओ ऐसा वाक्य लिखे तो वो सही है. और हमने हमारा काम समाप्त कर लिया. तो यहाँ पे हमने हमारा हम इस तरह दो बार हमने हमारा हम जो है दो बार इस शब्द का प्रयोग किए हैं, ये गलत है. हमने अपना काम समाप्त कर लिया ऐसा लिखे तो वह सही होता है. ठीक है. तो हम शब्द का प्रयोग एक ही बार दो बार तुरंत एक हम के बाद तुरंत दूसरे हम शब्द का प्रयोग नहीं करना. दूसरे हम शब्द की जगह अपना शब्द का प्रयोग करना सही होता है. ठीक है. तो हमने अपना काम समाप्त कर लिया ऐसा लिखे तो यह सही है. तो మరికొన్ని ఉదాహరణలు మనం పరిశీలించి చూస్తే సర్వనామాల సంబంధించిన తప్పులు ఏం చేస్తుంటాము అనేటువంటి దానికి సంబంధించి. సో హమారే కో తుమ్సే కుచ్ కామ్ హై అనేటువంటి వాక్యాన్ని తీసుకుంటే, సో ఇక్కడ హమారే కో అనేటువంటిది ప్రయోగం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. హమారే కో అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. ఎందుకు అనంటే హమారే అనేటువంటిది సర్వనామము, కో అనేటువంటి ప్రత్యయం ఈ రెండు విడివిడిగా ఉండే, రెండు పక్కపక్కన వచ్చినప్పుడు కలిసిపోయి హమేగా మారుతుంది. హమారే ప్లస్ కో అనేటువంటిది ఆ రెండు కలిసి హమేగా మారుతుంది. సో హమే తుమ్సే కుచ్ కామ్ హై అంటే కరెక్ట్, కానీ హమారే కో తుమ్సే కుచ్ కామ్ హై అనే తప్పు. అలాగే వహ్ లడ్కే కో బులా లాओ, ఇక్కడ వహ్ అనే సర్వనామ పద ప్రయోగాన్ని చేశారు. వాస్తవానికి ఇక్కడ వహ్ అనేటువంటిది కరెక్ట్ కాదు, ఇక్కడ ఉస్ అనేటువంటి పదం రావాలి. तो उस लड़के को बुला लाओ అని చెప్పి రాస్తే ఆ వాక్యం సరిపోతుంది. ఓకే. हमने हमारा काम समाप्त कर लिया ఈ వాక్యాన్ని తీసుకుంటే हमने हमारा ఈ हम అనేటువంటి పదము వెంటనే రెండు సార్లు ప్రయోగించారు. అలా వెంటనే ఒకే పదాన్ని రెండు సార్లు, ముఖ్యంగా ఇటువంటి ఏమంటారు ప్రథమ పురుష్ సంబంధించినటువంటి సర్వనామాలు ఒకేసారి రెండు సార్లు వెంటనే ఉపయోగించారన్నమాట. సో అలా ఉపయోగించాల్సిన సందర్భం వచ్చిన రెండోసారి ఆ పదాన్ని అప్నాగా మారుస్తారు. ఓకే. మొదటి పదం హమ్నే అలాగే ఉంటుంది, రెండవ హమారా బదులు అప్నా అని పెట్టేస్తే हमने अपना काम समाप्त कर लिया అని చెప్పి వాక్యాన్ని రాస్తే అది శుద్ధ వాక్యం అవుతుంది అన్నమాట. ओके. फिर देखिए लिंग संबंधी अशुद्धियाँ. तो लिंग संबंधी का मतलब पुंलिंग स्त्रीलिंग के बारे में हम पढ़ा रहे थे. ठीक है. तो किस तरह हम लिंग से संबंधित गलतियां करते हैं उसके लिए यहाँ पे उदाहरण दिए हैं. तो एक बार उदाहरण के ऊपर ध्यान दीजिए. तो देखिए क्या है, दही जम गई है. यह वाक्य जो है अशुद्ध वाक्य है, क्योंकि यहाँ पे दही जम गई है ना वाक्य. तो दही शब्द जो है लिंग है, स्त्रीलिंग नहीं है. तो इसीलिए दही जम गया है ऐसा हम वाक्य लिखना है. मतलब क्रिया को गई है, अशुद्ध वाक्य में गई है ऐसा है क्रिया स्त्रीलिंग एक वचन में.
तो यहाँ पे गया है, पुंलिंग एक वचन में क्रिया बदलने से वाक्य जो है शुद्ध हो जाता है, क्योंकि कर्ता दही जो है वह पुंलिंग एक वचन है, तो इसीलिए क्रिया भी पुंलिंग एक वचन में रहना चाहिए। दही स्त्रीलिंग नहीं है। फिर शीना बहुत विद्वान है, शीना बहुत विद्वान है, ऐसा वाक्य दिए हैं। यहाँ पे देखिए शीना, शीना जो है कर्ता, यह पुंलिंग नहीं है, यह स्त्रीलिंग है। एक स्त्री का नाम, एक लड़की का नाम है, एक स्त्री का नाम है शीना, ठीक है। बहुत विद्वान है ऐसा दिए हैं, विद्वान जो है पुंलिंग है, शीना जो है स्त्रीलिंग है। सो दोनों के बीच में यहाँ पे किसी तरह का संबंध नहीं है, ठीक है। तो वाक्य अशुद्ध है, तो इसे शुद्ध करें तो कैसे करना, शीना बहुत विदुषी है, विद्वान शब्द को निकाल के विदुषी विद्वान शब्द का स्त्रीलिंग विदुषी रख देने से वाक्य सही होता है। फिर हमारी कपड़ा फट गई, हमारी कपड़ा फट गई, यहाँ पे भी हमारी कपड़ा करके दिए है ना, यहाँ पे कपड़ा जो है पुंलिंग एक वचन है, हमारी जो है स्त्रीलिंग बहुवचन है, तो ये गलत गलत है, ठीक है। तो कर्ता हमारी कपड़ा फट गई, ठीक है, कपड़ा पुंलिंग है, तो यहाँ पे सर्वनाम भी पुंलिंग सर्वनाम का प्रयोग करना। हमारी जो सर्वनाम है ये स्त्रीलिंग है, कपड़ा पुंलिंग है, सो दोनों के बीच में तालमेल नहीं है, कोई संबंध नहीं है, तो इसीलिए हम कैसे शुद्ध करना, हमारा कपड़ा, हमारा कपड़ा, हमारी कपड़ा की जगह हमारा कपड़ा ऐसा प्रयोग किए तो वो सही होता है। तो हमारा कपड़ा फट गया। फिर जतिन, नीना और सृष्टि गई, जतिन जतिन नीना और सृष्टि गई, ऐसा वाक्य है। तो यहाँ पे वाक्य में गलती क्या है, జతిన్ నీనా और సృష్టి గయి అని ఉంది కదా, సో ఇందులో గయి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇది గయి అనేటువంటిది స్త్రీలింగ బహువచనం, గయి అనేటువంటి స్త్రీ, గయి స్త్రీలింగ ఏకవచనం, గయి అంటే స్త్రీలింగ బహువచనం. ఓకే, ఇక్కడ స్త్రీలింగ ఏకవచనంలో క్రియ ఉంది, కానీ ఇక్కడ జతిన్ నీనా ఆర్ సృష్టి అన్ని కర్త ఉంటే ఓకే, సో ఈ కర్తలన్నీ కూడా పుంలింగ్ అనమాట, పుంలింగ్. ఓకే, సో ఈ పుంలింగ్ బట్టి క్రియ కూడా పుంలింగ్లో ఉండాలి, పుంలింగ్ బహువచనంలో ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే గయి అనేటువంటి స్త్రీలింగ్ ఏకవచనం ఉంది, అందువల్ల అది తప్పు. సో క్రియ గయి అనే మార్చామంటే అప్పుడు జతిన్ నీనా और సృష్టి గయి అనేటువంటి వాక్యం శుద్ధ వాక్యంగా అనిపించుకుంటుంది. తర్వాత पंखे से ठंडी हवा आ रहा है, पंखे से ठंडी हवा आ रहा है. సో ఈ వాక్యాన్ని మీరు పరిశీలించి చూస్తే ठंडी हवा, ठंडी हवा అనేటువంటిది హవా, హవా అనేటువంటిది ఓకే, లేదా ठंडी हवा అనేటువంటిది తీసుకుంటే ఇది స్త్రీలింగ్, ठंडी हवा అనేటువంటి శబ్దము స్త్రీలింగ్ అన్నమాట. ఓకే, కాబట్టి క్రియ ఆ రహీ హై అని ఉండాలి, కానీ ఇక్కడ ఆ రహా హై అని ఉంది, అందువల్ల మనము पंखे से ठंडी हवा आ रही है అని చెప్పి రాసామంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, यहाँ वाक्य पंखे से ठंडी हवा आ रहा है, इस तरह वाक्य है ना. इस वाक्य में क्रिया जो है पुंलिंग एक वचन में है, लेकिन कर्ता ठंडी हवा जो है, ठंडी हवा, यह पुंलिंग, पुंलिंग हवा जो है स्त्रीलिंग एक वचन है, क्रिया आ रहा है जो है पुंलिंग एक वचन है, सो गलत है. तो कर्ता स्त्रीलिंग एक वचन में रहते तो क्रिया भी स्त्रीलिंग एक वचन में रहना है. तो यहाँ पे अगर आप आ रही है ऐसा क्रिया को बदलते तो वो सही होता है. तो पंखे, पंखे से ठंडी हवा आ रही है, ठीक है. तो ऐसा ऐसा इस तरह ये लिंग से संबंधित गलतियां जो है हम करते रहते हैं. సో చూడండి, హిందీ వ్యాకరణంలో లింగ్ అనేటువంటి టాపిక్ మనం చెప్పుకున్నాము ఇంతకుముందు, స్త్రీలింగ్ పుంలింగ్ అని చెప్పి. సో ఈ లింగ్ అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించాలి, ఏ పదం పుంలింగ్ ఏ పదం స్త్రీలింగ్ అనేది తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మాత్రమే మనము కర్త యొక్క లింగాన్ని బట్టి క్రియని మార్చడము, కొన్ని వాక్యాల్లో కర్మ యొక్క లింగాన్ని బట్టి క్రియని మార్చడం, అంటే కర్మ యొక్క లింగ్ వచన్ని బట్టి క్రియ యొక్క లింగ్ వచన్ మారుస్తాం. ఓకే,
కొన్ని వాక్యాల్లో కర్త యొక్క లింగ వచనాన్ని బట్టి క్రియ యొక్క లింగ వచనం మారుస్తాం. సో ఆ లింగ్ అనేటువంటిది మనకు తెలియకపోతే మనం కరెక్ట్గా మార్చలేము, కరెక్ట్గా ఉపయోగించలేము వాక్యంలో పదాన్ని. ఓకే, అటువంటి తప్పులు చేస్తూ ఉంటాము. దానికి ఉదాహరణ మీరు గమనిస్తే దహీ జమ్ గయి హై అనేటువంటి వాక్యంలో దహీ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో అది పుంలింగ్ అనమాట. కాబట్టి దహీ జమ్ గయా హై, ఈ వాక్యంలో క్రియ గయి హై అని కాకుండా గయా హై అని పెట్టామంటే అప్పుడు వాక్యం సరిపోతుంది. ఎందుకంటే కర్త పుంలింగ్ ఏకవచనం. ఓకే, మనకి ఇచ్చిన వాక్యంలో క్రియను చూస్తే స్త్రీలింగ ఏకవచనంలో ఉంది, కానీ వాస్తవానికి కర్త పుంలింగ ఏకవచనం. కాబట్టి క్రియను పుంలింగ ఏకవచనంలోకి మార్చి దహీ జమ్ గయా హై అని మారిస్తే సరిపోతుంది. అలాగే షీనా బహుత్ విద్వాన్ హై అనేటువంటి వాక్యంలో కూడా షీనా అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం, విద్వాన్ అనేటువంటిది పుంలింగ ఏకవచనం. ఓకే, సో ఇక్కడ షీనా బహుత్ విద్వాన్ హై, షీనా యొక్క విశేష వచ్చి షీనా అనేటువంటి పదం కర్త. ఓకే, విద్వాన్ హై అనేటువంటిది ఇక్కడ తీసుకున్నప్పుడు క్రియ. ఇక్కడ షీనా అనేటువంటి కర్త స్త్రీలింగ ఏకవచనం, విద్వాన్ అనేటువంటిది పుంలింగ ఏకవచనం. సో రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఓకే, రెండింటికి ఈ రెండు మ్యాచ్ కావన్నమాట. కాబట్టి దీన్ని సరి చేయాలంటే షీనా బహుత్ విదుషీ హై, విద్వాన్ అనేటువంటి పుంలింగ పదానికి స్త్రీలింగ పదం వచ్చి విదుషి అనమాట. అప్పుడు షీనా బహుత్ విదుషీ హై అని చెప్పి వాక్యం రాస్తే ఈ వాక్యం సరిపోతుంది అనమాట. హమారీ కపడా ఫట్ గయి అనే వాక్యాన్ని మనం తీసుకుంటే ఈ వాక్యంలో కూడా కపడా కపడా హమారీ కపడా అని ఉంది కదా. ఓకే, సో ఇక్కడ కపడా అనేటువంటి పదం ఏదైతే ఉందో అది పుంలింగ్ ఏకవచన్. కాబట్టి మనం దాని ముందర వచ్చేటువంటి సర్వనామం హమారీ అని కాకుండా హమారా అని పెట్టాలి. సో హమారా కపడా. నెక్స్ట్ ఫట్ గయి అని ఇచ్చారు. ఓకే, ఇది పుంలింగ ఏకవచనం అయినప్పుడు క్రియ కూడా ఏముండాలా, ఫట్ గయా అని ఉండాలి. కానీ ఫట్ గయి అంటే స్త్రీలింగ ఏకవచనంలో క్రియ ఉంది. ఓకే, ఈ సర్వనామం కూడా స్టార్టింగ్లో వచ్చే సర్వనామం కూడా స్త్రీలింగ ఏకవచనంలో ఉంది. వాస్తవానికి కర్త కపడా వచ్చి పుంలింగ ఏకవచనం. కాబట్టి ఈ కపడా అనేటువంటి పుంలింగ ఏకవచన కర్తని బట్టి మనం ఇక్కడ క్రియని సర్వనామాన్ని మార్చాలి. కాబట్టి మారిస్తే సరిపోతుంది. సో అట్లా సృష్టి గయి అని ఇచ్చారు. సో ఇక్కడ క్రియ చూస్తే స్త్రీలింగ ఏకవచనంలో ఉంది, ఇక్కడ చూస్తే కర్త చూస్తే ఓకే పుంలింగ బహువచనంలో ఉన్నాయన్నమాట. అందువల్ల మనం గయి బదులు గయే అని చెప్పి పెడితే అంటే క్రియని పుంలింగ బహువచనంలోకి మారిస్తే కర్త కూడా పుంలింగ బహువచనంలో ఉంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇంకా పంఖే సే ఠండీ హవా ఆ రహీ హై. సో ఈ వాక్యంలో కూడా ఠండీ హవా అనేటువంటి కర్త ఇది స్త్రీలింగ ఏకవచనం, బట్ క్రియ చూస్తే ఆ రహా హై పుంలింగ ఏకవచనంలో ఉంది. ఓకే, సో క్రియకి కర్తకి సంబంధం లేకుండా ఉంది. వాస్తవానికి కర్తని బట్టి క్రియ ఉండాలి ఈ రకమైనటువంటి వాక్యంలో. సో కర్త పుంలింగ ఏకవచనం కాదు, స్త్రీలింగ ఏకవచనం కాబట్టి మనం క్రియని ఆ రహీ హై అని మారిస్తే అప్పుడు వాక్యం సరిపోతుంది అన్నమాట. ఓకే, सो अब आप आगे देखिए वचन संबंधी अशुद्धियाँ। वचन संबंधी अशुद्धियों के ऊपर अगर आप ध्यान देते हैं तो वचन इस विषय को भी व्याकरण में हम आपको पढ़ा रहे थे। सो एक वचन बहुवचन ये सब आप एक बार याद कर लीजिए। तो वचन को सही ढंग से समझना और उसका प्रयोग सही ढंग से करना चाहिए, लेकिन ज़्यादातर हम कभी कभी गलतियाँ कर बैठते हैं। तो किस तरह की गलतियां करते हैं, तो उन गलतियों को कैसे सुधारना है उसके लिए उदाहरण के रूप में कुछ वाक्य यहाँ पे दिए हैं। तो देखिए मेरा पिताजी दफ्तर गया है, मेरा पिताजी दफ्तर गया है। तो इस वाक्य में क्या गलती है, मेरा पिताजी दफ्तर गया है। सो इस वाक्य में गलती तो ये है पिताजी जो है बड़े आदमी हैं हमसे उम्र में, सो उनके प्रति आदर की भावना प्रकट करते हुए हम एक वचन का प्रयोग नहीं करना चाहिए। तो मेरा जो है सर्वनाम है, सर्वनाम प्रथम पुरुष सर्वनाम है, यहाँ पे मेरा की जगह मेरे शब्द का प्रयोग करना। मेरा जो है पुंलिंग एकवचन है, मेरे जो है पुंलिंग बहुवचन है। ठीक है, क्यों बहुवचन का प्रयोग करना, पिताजी बड़े आदमी है, बड़ों के प्रति आदर की भावना से एक वचन का प्रयोग ना करके यहाँ पे बहुवचन शब्द का प्रयोग किए हैं, मेरे पिताजी। फिर दफ्तर गया है, क्रिया देखिए क्रिया भी यहाँ पे पुंलिंग एक वचन में है, लेकिन पिताजी पुंलिंग होने पर भी एक वचन शब्द का प्रयोग करना गलत है क्योंकि वे बड़े आदमी है।
उनके प्रति आदर की भावना से सर्वनाम को भी हम बहुवचन में बदल दिए, उसके सामने आने वाले सर्वनाम को, और अंत में आने वाले क्रिया को भी हम बहुवचन में बदलना चाहिए। तो यहाँ पे गया है ना, और गलत है, गए हैं, ऐसा क्रिया को बदलने से वह वाक्य जो है शुद्ध होता है। నెక్స్ట్ ఈ వచనకి సంబంధించినటువంటి తప్పులు ఏ విధంగా చేస్తూ ఉంటాం మనం పరిశీలించి చూస్తే, ఓకే, హిందీ గ్రామర్లో ఏకవచన బహువచన గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకసారి అది గుర్తు చేసుకుంటే, వచన్ అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే ఏది ఏకవచనం ఏది బహువచనం తెలిసినప్పుడు మనం దానికి అనుగుణంగా క్రియని మార్చడం కానీ వాక్యంలో ఉపయోగించడం కానీ చేస్తూ ఉంటాం ఏదైనా పదాన్ని. ఓకే, సో మరి ఎటువంటి తప్పులు చేస్తుంటాం వచనం సంబంధించి అనడానికి ఉదాహరణగా ఇక్కడ ఒక వాక్యం చూడండి. మేరా పితాజీ దఫ్తర్ గయా హై. సో ఈ వాక్యంలో ఈ పితాజీ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే పదాన్ని, ఈ పదంలో పితాజీ అనే లింగ్ ప్రకారం అయితే పుంలింగ్, అయితే వచన్ ప్రకారం పోతే ఇది ఏకవచనం కాదు. ఎందుకు కాదు అంటే పితాజీ అంటే వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు, తండ్రి. ఓకే, సో మనకంటే వయసులో పెద్దవాళ్ళని మనం ఏకవచనంతో సంబోధించడము, ఓకే, ఏకవచన పద ప్రయోగం అనేటువంటిది వారి విషయంలో చేయకూడదు అనమాట. కాబట్టి పితాజీ అంటే పెద్దవారు, వారికి బహువచన శబ్ద ప్రయోగం చేస్తాం. మా నాన్నగారు అని చెప్పి అంటాం, నా నాన్న అని చెప్పి అనం. ఓకే, తెలుగులో అయితే మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు అని తెలుగులో వాక్యం చూడండి, మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. ఓకే, సో వెళ్ళాడు మా కాకుండా నా నాన్న ఆఫీస్కి వెళ్ళాడు అని అనొచ్చు కదా. అలా అన్నా తప్పు కాదు. తప్పు ఎక్కడ వస్తుంది అంటే మన సంస్కృతిలో తండ్రి వయసులో పెద్దవాడు, వారిని గౌరవించడం అనేది మన సంస్కృతిలో ఉంది. ఓకే, భాషలో కూడా ఆ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి ఏదైతుందో అది మన భాషలో కూడా ప్రతిబింబిస్తుంది. సో తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి వారి విషయంలో ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఏకవచన పద ప్రయోగం చేయకుండా బహువచన పద ప్రయోగాలు చేయాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో పితాజీ అనేది బహువచనం, అందువల్ల దఫ్తర్ గయా హై అని క్రియ కానీ గయే హై అని రావాలి, క్రియ కూడా మార్చాలి, కర్త బహువచనం కాబట్టి. తర్వాత కర్త ముందు ఏ సర్వనామం అయితే ఉందో మేరా అనేటువంటిది, ఇది ప్రథమ పురుష్ పుంలింగ్ ఏకవచనం మేరా అనేటువంటిది. ఓకే, సో ఇక్కడ పితాజీ అనేటువంటిది పుంలింగ్ బహువచనం అయినప్పుడు దాని ముందర వచ్చే సర్వనామం కూడా పుంలింగ్ బహువచనంలో ఉండాలి, కానీ ఇక్కడ పుంలింగ్ ఏకవచనంలో ఉంది. అందువల్ల ఇక్కడ మేరా అనేటువంటి దాన్ని మేరే అని మార్చాం. సో మేరే పితాజీ దఫ్తర్ గయే హై అని మారిస్తే అప్పుడు వాక్యము కరెక్ట్ అవుతుందన్నమాట. दूसरे उदाहरण देखिए, बच्चे की आंखों में आंसू बहने लगा. बच्चे की आंखों में आंसू बहने लगा. तो इस वाक्य में गलती क्या है? बच्चे की आंखों से आंसू बहने लगे. लगे यहाँ पे लगा जो दिया है ना वाक्य, शुरुआती वाक्य मतलब अशुद्ध वाक्य में क्रिया क्या है? लगा. लगा, तो यहाँ पे आंसू क्या बहने लगा? आंसू, आंसू शब्द जो है बहुवचन है, और लगा बहने लगा क्रिया जो है एक वचन है. यहाँ पे कर्ता आंसू जो है, आंसू जो है बच्चे की आंखों से आंसू. ओके, कर्ता आंसू जो है बहुवचन है, लेकिन बहने लगा जो है एक वचन में है. दोनों के बीच में कर्ता और क्रिया के बीच में संबंध होता है ना, सो कर्ता बहुवचन होते तो क्रिया भी बहुवचन में रहना चाहिए. तो इसीलिए बच्चे की आंखों से आंसू बहने लगे ऐसा बदलने से क्रिया को लगा, लगा क्रिया को लगे करने से, ठीक है, लगा एक वचन क्रिया को लगे इस तरह बहुवचन क्रिया के रूप में बदलने से वाक्य जो है शुद्ध हो जाता है. फिर देखिए, डर के मारे उसका प्राण सूख गया. डर के मारे उसका प्राण सूख गया. तो इसमें गलती क्या है? ये उसका शब्द का प्रयोग जो है यहाँ पे एक वचन में किए हैं, सर्वनाम एक वचन, पुल्लिंग एक वचन, लेकिन यहाँ पे प्राण शब्द जो है, प्राण शब्द या प्राण शब्द जो है वह बहुवचन है. प्राण जो है बहुवचन है, तो उसके सामने वाले आने वाले सर्वनाम भी बहुवचन में होना चाहिए. उसका जो है वह एक वचन है, एक वचन सर्वनाम है, तो इसीलिए उस एक वचन सर्वनाम को उसके कर देने से डर के मारे उसके प्राण सूख गए ऐसा लिखने से वह वाक्य शुद्ध होता है. సో ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ మనం ఒకసారి చూస్తే తెలుగులో బచ్చేకి ఆంఖోం సే ఆన్సు బహనే లగా అనే వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యంలో తప్పు ఏముంది అని అంటే క్రియ బహనే లగా అనేటువంటి క్రియ పుంలింగ ఏకవచనంలో ఉంది.
ఓకే. దాని ముందు వచ్చేటువంటి కర్త ఆన్సు అనేటువంటిది ఉంది చూడండి. ఆన్సు. సో, ఈ ఆన్సు అనేటువంటి కర్త బహువచనం అది. ఏకవచనం కాదు. అది బహువచనం. ఓకే. క్రియ చూస్తే ఏకవచనంలో ఉంది. సో, రెండిటి మధ్య ఎటువంటి లింక్ అనేది లేకుండా ఉంది. సో, కర్తను బట్టి క్రియ మారుతుంది కాబట్టి, కర్త బహువచనం కాబట్టి మనం క్రియను కూడా బహెనే లగే అని మారిస్తే అప్పుడు వాక్యం సరిపోతుంది. తర్వాత మూడో ఉదాహరణ తీసుకుంటే డర్‌కే మారే ఉస్కా ప్రాణ్ సూఖ్ గయా. ఈ వాక్యంలో కూడా ఉస్కా అనేటువంటి సర్వనామాన్ని ఉపయోగించారా? దేన్ని ఆధారంగా చేసుకొని దాని తర్వాత వచ్చిన సంజ్ఞ ప్రాణ్ అనేటువంటి శబ్దాన్ని ఆధారంగా చేసుకొని దాని ముందర సర్వనామాన్ని ఉపయోగించారు. ఉస్కా అనేటువంటి సర్వనామాన్ని ఉపయోగించారు. సో, వాస్తవానికి ఇక్కడ ప్రాణ్ అనేటువంటి సంజ్ఞా శబ్దం ఏదైతే ఉందో అది బహువచనం అన్నమాట. బహువచనం. దీని ఆధారంగానే ఉస్కా అనేటువంటి ప్రయోగం చేశారు. సో, ప్రాణ్ అనేది బహువచనం అయినప్పుడు దాని ముందర వచ్చే సర్వనామం కూడా బహువచనంలో ఉండాలి కాబట్టి డర్‌కే మారే ఉస్కే ప్రాణ్ సూఖ్ గయే. ఉస్కే ప్రాణ్, ఉస్కా అనేటువంటి సర్వనామం బదులు ఉస్కే అని చెప్పి మార్చాలి. తర్వాత ప్రాణ్ సూఖ్ గయా. ప్రాణ్ బహువచనం కాబట్టి క్రియ కూడా బహువచనంలో ఉండాలి. సూఖ్ గయా అనేటువంటి క్రియ పుంలింగ ఏకవచనం కాబట్టి దీన్ని సూఖ్ గయా అని మారిస్తే అప్పుడు అది పుంలింగ బహువచనం అవుతుందన్నమాట. ఓకే. नेक्स्ट नल से पानी बह रहे हैं। नल से पानी बह रहे हैं। इस वाक्य पर ध्यान दीजिए। इस वाक्य में क्या गलती है? पानी बह रहे हैं क्रिया पर ध्यान दीजिए। क्रिया तो पुंलिंग बहुवचन में है। पानी शब्द जो पुंलिंग एकवचन है, बहुवचन नहीं है। ठीक है, लेकिन यहाँ पे वाक्य में बहुवचन के रूप में इस वाक्य में प्रयोग किए हैं, तो इसीलिए यह वाक्य गलत। तो हम कैसे शुद्ध करना है? नल से पानी बह रहा है। नल से पानी बह रहा है। क्रिया को देखिए, यहाँ पे रहे हैं अशुद्ध वाक्य में क्रिया पुंलिंग बहुवचन में है और शुद्ध वाक्य में क्रिया पुंलिंग एक वचन में है। क्यों? क्योंकि पानी शब्द जो है वह एक वचन है, पुंलिंग एक वचन है। ठीक है, वह बहुवचन नहीं है। तो इसीलिए पानी कर्ता शब्द पुंलिंग एक वचन होने से क्रिया को भी हम पुंलिंग एक वचन में बदल दिए। फिर प्रत्येक छात्रों को सूचना दे दो। सो इस वाक्य में भी छात्रों को इस तरह का प्रयोग जो है वो ये गलत है। प्रत्येक छात्रों को ऐसा प्रयोग नहीं करना चाहिए, क्योंकि छात्र शब्द जो है पुंलिंग और एक वचन और बहुवचन दोनों में छात्र छात्र ही है। ठीक है, तो छात्रों को ऐसा प्रयोग करना गलत है, छात्र को इस तरह प्रयोग करना सही है। ठीक है, तो प्रत्येक छात्र को सूचना दे दो। छात्र शब्द एक वचन और बहुवचन दोनों में एक ही तरह से उस शब्द का प्रयोग होता है, तो इसीलिए छात्रों को इस तरह का प्रयोग करना गलत है। तो सही क्या है? प्रत्येक छात्र को सूचना दे दो। తర్వాత ఉదాహరణలు గమనిస్తే నల్ సే పానీ బహ్ రహే हैं। ఈ వాక్యాన్ని తీసుకుంటే మనం క్రియ చూస్తే బహ్ రహే हैं పుంలింగ్ బహువచనంలో ఉంది, కానీ దాని ముందర ఉన్న కర్త పానీ. ఈ పానీ అనేటువంటి కర్త పుంలింగ్ ఏకవచనం, సో క్రియ కూడా పుంలింగ్ ఏకవచనంలో ఉండాలి. ఇక్కడ చూస్తే పుంలింగ్ బహువచనంలో ఉంది కాబట్టి మనము దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? బహ్ రహే हैं అని పుంలింగ్ బహువచనాన్ని బహ్ రహా హై అని పుంలింగ్ ఏకవచనంలోకి మారిస్తే అప్పుడు ఆ వాక్యం సరిపోతుంది. నెక్స్ట్ ప్రత్యేక ఛాత్రంకో సూచనా దేదో అనే వాక్యాన్ని తీసుకుంటే ఇక్కడ ఛాత్రంకో అని ఉపయోగించారు ఒక పదాన్ని, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఛాత్ర అనే పదము ఏకవచనంలోను బహువచనంలోను ఒకేలాగా ఉపయోగిస్తారు. సో ఇక్కడ మీనింగ్ వచ్చి ఒక్కొక్క స్టూడెంట్కి సూచనలు అందించండి అని అనమాట. ఓకే, ఒక్కొక్క స్టూడెంట్లకి కాకుండా ఒక్కొక్క స్టూడెంట్కి అని. సో కాబట్టి ఇక్కడ ఛాత్రంకో కాకుండా ఛాత్రకో, ప్రత్యేక ఛాత్రకో సూచన దేదో అనేది సరిపోతుంది. ప్రత్యేక అంటే ఒక్కొక్క విద్యార్థికి అని, ఒక్కొక్క విద్యార్థులకు అన్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క అంటే అక్కడ ఇది ఏకవచనం, ఛాత్రంకో అన్నప్పుడు అది బహువచనం అవుతుంది. ఇక్కడ ఏకవచనం, ఇక్కడ బహువచనం, రెండింటి మధ్య తాల్మేల్ అనేటువంటిది సరిపోదన్నమాట. అందువల్ల మనం ప్రత్యేక ఛాత్రంకో బదులు ఛాత్రకో అని చెప్పి మనం ఉపయోగిస్తే అప్పుడు సరిపోతుంది, అది వాక్యం కరెక్ట్ అవుతుందన్నమాట. नेक्स्ट कारक संबंधी अशुद्धियाँ। तो कारक संबंधी अशुद्धियाँ, कारक इस विषय के बारे में भी आप जानते ही हैं, मैं आपको पढ़ाया कारक का मतलब क्या है, कारक कितने प्रकार के हैं, एक एक प्रकार के कारक में किस तरह के प्रत्यय का प्रयोग करते हैं। अगर वह
वह सब आपको याद है, तो आप नीचे दिए गए वाक्यों को आसानी से शुद्ध कर सकते हैं। किस संदर्भ में किस तरह के प्रत्यय का प्रयोग करते हैं, वो नियम जो है आप जरूर याद रखना चाहिए, तभी आप इस तरह का कारक या प्रत्यय से संबंधित गलतियों को आप आसानी से पहचान कर बाद में आप सुधार सकते हैं। ठीक है, तो पहला उदाहरण देखिए, बच्चा छत पर से गिर गया। बच्चा छत पर से गिर गया। सो यहाँ पे छत पर से ये गलत है। ठीक है, बच्चा छत से गिर गया ये सही है। बच्चा छत से गिर गया। छत पर से दो प्रत्ययों का प्रयोग नहीं करना, एक ही प्रत्यय का प्रयोग करना चाहिए। तो और यहाँ पे सही प्रत्यय क्या आता है, से। बच्चा छत से गिर गया, ये ऐसा प्रयोग किए तो वो सही है। నెక్స్ట్ ఈ కారక్ సంబంధించినటువంటి తప్పులు ఏం చేస్తుంటాం అనేది మనం పరిశీలించి చూద్దాం. సో కారక్ అనేటువంటి విషయం కూడా వ్యాకరణంలో మీకు ఇంతకుముందే చెప్పాను. ఒక్కొక్క కారక్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి కారక్‌లో, ఒక్కొక్క రకమైన కారక్‌లో ఏ ప్రత్యయం వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి మొదలగు విషయాలన్నీ మనం చర్చించాము. సో అక్కడ ఏ రకమైనటువంటి ప్రత్యయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేటువంటి ఆ నియమాలన్నీ మీకు గుర్తుంటే మీరు చాలా సులభంగా ఇక్కడ కింద ఇచ్చిన వాక్యాల్లో తప్పులు సరిచేసి రాయగలుగుతారన్నమాట. ఓకే, సో ఉదాహరణకి మొదటి ఉదాహరణ తీసుకుంటే బచ్చా ఛత్ పర్ సే గిర్ గయా. ఈ వాక్యంలో పర్ సే ఈ రెండు ప్రత్యయాల్ని ఒకే వాక్యంలో ఉపయోగించారు, అది వెంటనే. ఓకే, సో ఇది తప్పు, ఒక ప్రత్యయమే రావాలి. ఏ ప్రత్యయం రావాలి, బచ్చా ఛత్ పర్ గిర్ గయా యా బచ్చా ఛత్ సే గిర్ గయా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే బచ్చా ఛత్ సే గిర్ గయా అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఓకే, తర్వాత పతంగే ఎందుకు ఇది బచ్చా ఛత్ సే గిర్ గయా కరెక్ట్ ఉన్నప్పుడు, మనం బచ్చా ఛత్ పర్ గిర్ గయా అంటే పిల్లవాడు పైన టాప్ మీద పడిపోయాడు అనే ఒక ఛత్ పర్ గిర్ గయా అంటే. అలా కాకుండా బచ్చా ఛత్ సే గిర్ గయా అంటే పిల్లవాడు ఆ టాప్ నుంచి కింద పడ్డాడు అనే అర్థము వస్తుంది. సో ఈ ఆ టాప్ నుంచి కింద పడ్డాడు అనేది కరెక్ట్, కానీ టాప్ మీద పడ్డాడు అనేది ఇక్కడ కరెక్ట్ కాదన్నమాట. ఓకే, కాబట్టి రెండు ప్రత్యయాల్లో ఒకటి తీసేయాలి. ఏది తీసేయాలంటే పర్ అనేది పర్ అనేది కరెక్ట్ కాదు, కాబట్టి పర్ తీసేసి సే అనేటువంటి ప్రత్యయం పెడితే ఇక్కడ బచ్చా ఛత్ సే గిర్ గయా అనేటువంటిది సరిపోతుంది అన్నమాట. दूसरे उदाहरण देखिए, పతంగే ఆకాశ్ పర్ ఉడ్ రహీ హై. ఈ వాక్యాన్ని తీసుకుంటే ఇక్కడ పతంగే ఆకాశ్ పర్ ఉడ్ రహీ హై అంటే ఇది పర్ అనేటువంటి ప్రత్యయాన్ని ఉపయోగించాలి, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పర్ బదులు మే అనేటువంటి ప్రత్యయం రావాలి. సో పతంగే ఆకాశ్ మే ఉడ్ రహీ హై. సో పర్ అనేటువంటి ప్రత్యయం బదులు మే అనేటువంటి ప్రత్యయాన్ని ఉపయోగిస్తే వాక్యం ఇది సరిపోతుంది అన్నమాట. ఎందుకు, గాలిపటాలు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి అంటామా, ఆకాశం మీద ఎగురుతూ ఉన్నాయి అంటామా. గాలిపటాలు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి, పతంగే ఆకాశ్ మే ఉడ్ రహీ హై, ఇది కరెక్ట్, కానీ గాలిపటాలు ఆకాశం మీద ఎగురుతూ ఉన్నాయని చెప్పి అనమాట. నెక్స్ట్ देखिए, पवन ने अपना काम करना है. पवन ने अपना काम करना है. तो इस वाक्य में भी क्या गलती है, यहाँ पे ने प्रत्यय का प्रयोग नहीं करना चाहिए, ने नहीं आना चाहिए. तो इस वाक्य यहाँ पे ने की जगह अगर आप को प्रत्यय को रखते तो पवन को अपना काम करना है, वह वाक्य सही होता है. पवन ने अपना काम करना है, यह गलत है. ठीक है, यहाँ पे जिस संदर्भ में जिस संदर्भ का अर्थ मतलब इस वाक्य से जो अर्थ निकल कर आ रहा है उस संदर्भ में यहाँ पे ने प्रत्यय का प्रयोग नहीं होता है, को प्रत्यय का प्रयोग होना चाहिए. సో ఈ వాక్యంలో నే రాకూడదు, కో అనేటువంటి ప్రత్యయం రావాలి. నే ప్రత్యయం రాకూడదు, కాబట్టి నే అనేటువంటి ప్రత్యయం తీసి కో అనే ప్రత్యయం పెడితే వాక్యం సరిపోతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఉస్కో కపడా సిల్నా నహీ ఆతా. ఉస్కో కపడా సిల్నా నహీ ఆతా. ఈ వాక్యంలో కూడా కో అనేటువంటి ప్రత్యయాన్ని ఉపయోగించారు. ఉస్ ప్లస్ కో కలిస్తే ఉస్కో కాకుండా ఉస్సే అవుతుంది వాస్తవానికి. సో ఉస్కో అని కాకుండా ఉసే అని మనం ఉపయోగిస్తే ఓకే, అప్పుడు అది వాక్యం సరిపోతుంది. ఉసే కపడా సిల్నా నహీ ఆతా. ఉస్కో అని కాకుండా ఉసే అనేటువంటి ప్రయోగం చేయాలన్నమాట.
ఎందుకంటే ఉస్ అనేటువంటి సర్వనామముకి కో కలిసినప్పుడు ఉస్కో అని కాకుండా ఉసే, అది రెండు కలిసిపోయి సంధి కలిసి ఉస్ అనే సర్వనామము. ఏదది ఉస్ అనేటువంటిది? ఉస్ అనేటువంటి సర్వనామం వచ్చి ద్వితీయ పురుష అనమాట. ఓకే. తృతీయ పురుష సర్వనామం వహ్ యహ్ అది ఉస్ అన్నట్టుగా మారుతుంది అనమాట. ఈ సర్వనామానికి కో అనేటువంటి ప్రత్యయం కలిస్తే ఉస్ ప్లస్ కో అనేటువంటిది రెండు కలిసి ఉసే అని మారుతుంది. సో ఉసే కపడా సిల్నా నహి ఆతా అని రాస్తే సరిపోతుంది. మేరే సే అబ్ నహి చలా జాతా ఈ వాక్యాన్ని తీసుకుంటే మేరే సే ఇక్కడ కూడా అంతే. సర్వనామం మేరే అనేటువంటి ప్రథమ పురుష సర్వనామం మేరే, దానికి మనం సే అనేటువంటి ప్రత్యయాన్ని జోడిస్తూ ఉన్నాము. మేరే ప్లస్ సే అనేటువంటి మేరే సే కాదు, ముజ్సేగా మారుతుంది. సో సర్వనామము ప్లస్ ప్రత్యయము కలిసినప్పుడు సంధి కలిసి సర్వనామం ప్లస్ ప్రత్యయం రెండు కలిసి సంధి ఏర్పడితే ఆ సంధి వల్ల వాటి రూపంలో చాలా మార్పు అనేటువంటిది వస్తుంది. దానికి సంబంధించిన పరిజ్ఞానం మీకు ఉండాలి. మేరే ప్లస్ సే కలిస్తే ముజ్సేగా మారుతుంది. కాబట్టి మేరే సే కాకుండా ముజ్సే అబ్ నహి చలా జాతా అని వాక్యం రాస్తే అప్పుడు ఆ వాక్యం కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఓకే. సో